ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీరు అవలీలగా పూర్తి చేస్తారు. చాలా సునాయాసంగా దాన్ని పూర్తి చేసి దాంట్లో విజయ దుందుబి మోగిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా ఈ రోజున బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ధనధాన్య వస్తులాభాలు మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ వ్యక్తులకి, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా మన గౌరవ మర్యాదలు దక్కుతాయి, పురస్కారాలు దక్కుతాయి, గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలాగే అన్ని రకాలుగా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, లేకపోతే ఇతరత్ర శ్రామిక రంగాల పరంగా ఏదైనా సరే మీకు చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు చాలా మంచి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు, పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో సుఖ సంతోషాలు కూడా మీకు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఈ వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఈ రోజున మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధాలు కుదరటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. పిల్లలు లేని వాళ్ళకి ఈ రోజున పిల్లలు కలగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి, అలాగే పిల్లల గురించి కన్సీవ్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే సాఫిస్టికేటెడ్ విలువైన వస్తువులు, మీకు మెచ్చిన వస్తువులను ఈ రోజున సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీ ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వటం వల్ల ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా పూర్తి చేయటం వల్ల మీరు ఈరోజు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం కూడా మీకు చాలా సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ టార్గెట్స్ పెట్టుకున్నారో, ఏ గోల్స్ పెట్టుకున్నారో దానికి అనుగుణంగానే మీరు పనిచేస్తారు. పనిచేసి ఖచ్చితంగా దాంట్లో విజయ దుందుబి మోగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. చదువులో వాళ్ళకి బాగా ఏకాగ్రత కుదురుతుంది. చదువులో వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు మంచి ప్రతిభను కనబరుస్తారు. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన కాలేజీల్లో సీట్లు వస్తాయి, నచ్చిన ర్యాంకులు వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంకులు వస్తాయి, మీకు నచ్చిన కాలేజీలో సీట్లు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. విద్యాపరంగా కూడా విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా,
సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకి ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇద్దరు కూడా మంచి హ్యాపీగా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. దాంతో మీరు వ్యాపారాలని అత్యద్భుతంగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సుఖ సంతోషాలను తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానికి తోడు శని జపాన్ని అలాగే హనుమాన్ చాలీసాన్ని పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.